హలో అండి, వెల్కమ్ టు ఒలోలాస్ హోమ్. ఈరోజు మినీ వ్లాగ్లో మీతో ఏం షేర్ చేస్తున్నానంటే, మొన్న శనివారం రోజు టెంపుల్కి వెళ్ళామన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి బాయకురపేటలో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా. అలానే ఇక్కడ కూడా అయితే ఒకప్పుడు ఈ టెంపుల్కి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం అనమాట, నేను బిందు కూడా. తర్వాత పిల్లలు పుట్టి వాళ్ళని పెంచడం, స్కూల్కి పంపించడం, ఇదంతా తెలిసిందే కదా. కొంచెం బిజీ అయిపోయి ఇంకా అప్పుడప్పుడు వెళ్తున్నాము, అప్పటిలాగైతే రెగ్యులర్గా వెళ్ళట్లేదు. కానీ అయితే ఈసారి మా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళామన్నమాట. వెళ్ళి చెప్తున్నాం వాళ్ళకి, మీ చిన్నప్పుడు మిమ్మల్ని ఇంట్లో వదిలేసి మేమిద్దరం వచ్చేవాళ్ళం ఇక్కడికి, పొద్దున్న లేస్తే ఇక్కడే ఉండేవాళ్ళము, అండ్ వచ్చేసి వినోటం ప్రదక్షిణలు అవి కూడా చేసేవాళ్ళము, అవన్నీ చెప్తున్నాము. అండ్ అక్కడ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ పంతులు గారు కూడా చూసి మా పిల్లల్ని, వాళ్ళు చంటి పిల్లల్లో ఉన్నప్పుడు తీసుకొచ్చారు కదా, వీళ్ళంత పెద్దవాళ్ళు అయిపోయారా అని అడుగుతున్నారు. ఇలాంటి విషయాలు ఏమైనా చెప్తూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు కదా. సో మేమైతే ఇంకా ఈవినింగ్ టైంలో వెళ్ళామన్నమాట, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు అవి చేసేసుకుని కొబ్బరికాయ కొట్టి కాసేపు అయితే గుళ్ళో కూర్చుని గోవిందనామాలన్నీ కూడా చదువుకున్నాము. అండ్ ఈవినింగ్ టైంలో కూడా రష్గానే ఉండేది, కానీ మరి ఈసారి ఎందుకో అయితే చాలా ఖాళీగా ఉంది. సో మార్నింగ్ టైంలో అయితే చాలా రష్గా ఉంటుందన్నమాట. అప్పుడు నేను బిందు అనుకున్నాం పిల్లల్ని స్కూల్కి పంపించేసి నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా టెంపుల్కి వెళ్ళి కూర్చున్నామని చెప్పాం కదా. పంతులు గారు అయితే గోత్రనామాలు అవి కూడా చదివి అర్చన చేస్తారు. చాలా బాగా చేస్తారనమాట. అంటే చాలా ఎక్కువసేపు చేస్తారు, చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన బ్యాచెస్గా వస్తూ ఉంటారు కదా, ప్రతి బ్యాచ్కి కూడా అంత ఎక్కువసేపు చేస్తారనమాట. ఇంకైతే అర్చన చేయించుకుని అక్కడే కూర్చుని ఇంకా ప్రసాదం అది కూడా తీసుకున్నాము. తర్వాత ఒక ఆయన ప్రసాదం తీసుకొచ్చి స్వామివారికి పెట్టి అది మాకు ఇచ్చారనమాట, అందరికీ పంచమని చెప్పేసి. ఇంకా అందరికీ పంచిపెట్టేసి అప్పటికే 7:30 అలా అయిపోతుంది. ఇంక ఇంటికి వెళ్ళిపోదాం కదా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. అయితే మా పిల్లలు దారిలో ఒక స్మార్ట్ బజార్ అని చెప్పి ఓపెన్ చేశారు రీసెంట్గానే, అక్కడికి తీసుకువెళ్ళి మనం కాల్ చేశారనమాట. ఇంక నైట్ టైం కదా, వద్దామా ఇంటికి వెళ్ళిపోదాము, మళ్ళీ ఎప్పుడైనా తీసుకొస్తాంలే అని చెప్పి ఇంక ఇంటికి తీసుకొస్తుంటే వాళ్ళ మొహాలు అసలు వెలగట్లేదు. ఇక్కడ మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. అలాగే ఇంకా మేము నెక్స్ట్ వీక్ మళ్ళీ మార్నింగ్ టైంలో వెళ్తాం అనుకుంటున్నాను కదా, అప్పుడు కూడా మీకు డే టైం ఎలా ఉంటుందో చూపించడానికైతే ట్రై చేస్తాను. మరి మినీ వ్లాగ్ కనుక నచ్చితే వీడియోకి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.